హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. రైట్, మరి మనం లాస్ట్ సెషన్లో దేని గురించి డిస్కస్ చేస్తున్నామండి? టెట్రావాలెన్సీ నేచర్ ఆఫ్ కార్బన్ ఐటమ్ అనే టాపిక్లో మనం సగం టాపిక్లో ఉన్నాం కదా, సగం చెప్పేసి ఆపాను. దాని కంటిన్యూషన్ పార్ట్ మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. రైట్, అంటే డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో ముందు వాళ్ళు ఆ ప్రీవియస్ వీడియో చూస్తే అప్పుడు ఈ వీడియో చూస్తే మనకి ఆ లింక్ అనేది సెట్ అవుతుంది అనమాట. రైట్, మరి లాస్ట్ సెషన్లో మనం ఎక్కడ ఆపామంటే కార్బన్ ఐటమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కార్బన్కి 2 ఛాన్సెస్ అనేవి ఉండడం జరిగిందండి. ఏంటి ఆ 2 పాసిబిలిటీస్ అంటే, ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే టు లాస్ 4 electrons. సెకండ్ పాసిబిలిటీ ఏంటి? టు గెయిన్ 4 electrons. అవునా కదా? అయితే కార్బన్ ఐటమ్ అనేది 4 electronsని లాస్ అవ్వాలి, లేదా కార్బన్ ఐటమ్ అనేది 4 electronsని గెయిన్ చేసుకోవాలి. ఈ 2 ఆపర్చునిటీస్ కార్బన్ ముందు ఉన్నాయి. మరి ఈ రెండింటిలో కార్బన్ ఐటమ్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అని తీసుకుంటే, కార్బన్ నుంచి మనం చాలా విషయాల్లో ఇన్స్పైర్ అవ్వచ్చండి. కార్బన్ నుంచి మనం చాలా విషయాలు ఇన్స్పిరేషన్ కింద తీసుకోవచ్చు. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది లాస్ అవ్వట్లేదు, గెయిన్ చేసుకోవట్లేదు, అంటే ఎలక్ట్రాన్స్ని కోల్పోవట్లేదు, గ్రహించి తీసుకోవట్లేదు. ఇది ఏం చేస్తుందంటే షేర్ చేసుకుంటుంది అనమాట. షేరింగ్ అనే కాన్సెప్ట్ని బాగా కార్బన్ యాటమ్ అనేది బాగా అమలు చేస్తుంది అనమాట. షేరింగ్ ఏంటి? షేరింగ్ అంటే కార్బన్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ టెట్రావాలెన్సీ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఐటమ్స్. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను చూడండి. కార్బన్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ టెట్రావాలెన్సీ by the sharing of electrons with other atoms. Very important point. ఓకేనా? సో ఇప్పుడు కార్బన్ ఐటమ్ ఏం చేస్తుందంట? లాస్ అవ్వట్లేదు, గెయిన్ చేసుకోవట్లేదు. ఏం చేస్తుందంటే షేర్ చేసుకుంటుంది. అంటే వేరే యాటమ్స్ తోటి ఇది ఏం చేస్తుందంటే షేర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఆ ఎలక్ట్రాన్స్ని పంచుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి కార్బన్ తీసుకునేటువంటి ఛాన్స్ అనమాట. సో ఓకేనా? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఇప్పుడు టెట్రావాలెన్సీ అంటే ఏంటో కాన్సెప్ట్ అర్థమైందా లేదా? సో ఇప్పుడు వ్యాలెన్సీ అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ. వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. రైట్, అంటే ప్రతి ఎలిమెంట్కి ఒక పర్టికులర్ కంబైనింగ్ కెపాసిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1 అని చెప్పాను. అలాగే క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1 అని చెప్పచ్చు. మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 2 అని ఇది కూడా మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ కూడా 1 అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఏంటమ్మా అంటే వ్యాలెన్సీస్ అనమాట. ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అని చెప్తున్నానంటే ఇక్కడ టెట్రా అంటే 4 అండి. టెట్రా అంటే ఎంత? 4. సో ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4. ఓకేనా? కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. అటమిక్ నెంబర్ 6 అండి కార్బన్ది. వ్యాలెన్సీ ఎంత అంటే 4. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ అవ్వకూడదు. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంతమ్మా? 4. మరి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1 అని చెప్పారు, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1 అని చెప్పారు. సో 1 అంటే ఒక సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. మరి కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 అని చెప్పాను కదా, మరి 4 అన్నప్పుడు ఒకేసారి 4 బాండ్స్ని ఫామ్ చేస్తుందా అంటే డిఫరెంట్ 4 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలదన్నమాట. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. రైట్, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ రాస్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్. కార్బన్ హ్యాస్ టు ఫామ్ 4 covalent bonds with its own atoms or atoms of the other elements. ఇది ఇంపార్టెంట్ అండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ కార్బన్ మరి టెట్రావాలెన్సీ నేచర్ని ఎలా మనకి సాటిస్ఫై చేస్తుంది అంటే కనుక, టెట్రా అంటే 4 అని చెప్పాను, మనకి వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ. అంటే కార్బన్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేయడం ద్వారా దాని యొక్క టెట్రావాలెన్సీ నేచర్ని ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. మరి 4 కోవలెంట్ బాండ్స్ని వేటితోటి ఫామ్ చేస్తుంది అంటే
విత్ ఇట్స్ ఓన్ యాటమ్స్. ఒక్కొక్కసారి ఓన్ యాటమ్స్ అంటే కార్బన్ ఇంకొక కార్బన్ తోటైనా ఫామ్ చేయొచ్చు, లేదా ఆర్ యాటమ్స్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్స్, అంటే కార్బన్ కాకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ తోటి కూడా ఇది కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే కార్బన్ అట్ ఏ టైంలో అంటే ఒకేసారి 4 వేరు వేరు ఎలిమెంట్స్తో కానీ లేదంటే అదే కార్బన్ యాటమ్స్ తోటి కానీ 4 కోవలెంట్ బాండ్స్ను ఫామ్ చేస్తుంది. ఇది మన కాన్సెప్ట్. మరి ఇప్పుడు కోవలెంట్ బాండ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు కోవలెంట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి కోవలెంట్ బాండ్ అంటే? ఇక్కడ మనకి కెమికల్ బాండింగ్ అనే ఒక లెసన్ వస్తుందండి మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. ఆ కెమికల్ బాండింగ్ వచ్చినప్పుడు మనం మొత్తం క్లియర్ కట్గా నేను అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. మనం అక్కడ నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మన కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే కోవలెంట్ బాండ్ అనే టర్మ్ వచ్చింది కదా. ఈ కోవలెంట్ బాండ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. రైట్, డెఫినేషన్ తీసుకుంటే the bond formed by mutual sharing of electrons between the atoms is called covalent bond. So this is the definition anamata. ఏ రాసిన డెఫినేషన్? ద బాండ్ ఫార్మ్డ్ బై ది మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద యాటమ్స్. ఓకేనా? అంటే ఇప్పుడు 2 యాటమ్స్ తీసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, హైడ్రోజన్ తీసుకున్నాను. హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యొక్క అటమిక్ నెంబర్ ఎంత? 1. కాబట్టి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s1 అవుతుంది. ఓకేనా? ఇంకొక హైడ్రోజన్ యాటమ్ తీసుకుందాం. సేమ్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఇది కూడా 1s1 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మరి హైడ్రోజన్ యాటమ్ తీసుకుంటే దీని యొక్క మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేయండి, 1s1. మరి ఇది స్టేబులా? కాదు. దీనికి స్టెబిలిటీ ఉందా? లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. స్టెబిలిటీ అంటే ఏంటండి అంటే కనుక దేనికైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్గా ఉంటుందో అది స్టేబుల్ అనమాట, అది మోర్ స్టేబుల్. మరి ఇక్కడ 1s1 అని ఉంది. యాక్చువల్గా ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది, ఒకటే ఉంది, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో కాబట్టి దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే దీనికి స్టెబిలిటీ వస్తుంది. సేమ్ ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ యాటమ్ కూడా ఇదే పరిస్థితి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హైడ్రోజన్ యాటమ్ అనుకోండి, ఇదొక హైడ్రోజన్ యాటమ్. సేమ్ అలాగే ఇంకొక హైడ్రోజన్ యాటమ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇదొక హైడ్రోజన్ యాటమ్ అనుకోండి. దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, దాని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. 1s1 అని రాశాను కదా, ఇదనమాట. ఇది 1s1, ఇది 1s. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది సార్ అని అడిగితే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందండి. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి మరి? మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూచువల్ అంటే మనకి ఇది పార్టిసిపేట్ చేయాలి, అది కూడా పార్టిసిపేట్ చేయాలి. అంటే షేరింగ్ అనేది రెండింటి మధ్య సమానంగా జరగాలి. దట్ ఈస్ ద పాయింట్, రైట్? సో ఇప్పుడు హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. రెండు హైడ్రోజన్స్ కలిసి ఇలా ఒక కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుంటాయండి. అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి కంబైన్డ్గా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? మనం ఈ హైడ్రోజన్ గురించి మాట్లాడామనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1s2 అవ్వచ్చు, 1s2 అని తీసుకోవచ్చు, స్టెబిలిటీ వచ్చింది. లేదనుకోండి ఈ హైడ్రోజన్ గురించి మాట్లాడామనుకోండి, దానికి కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది కూడా స్టేబుల్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్గా మనం ఎలా రాస్తాం తెలుసా? హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్, లేదా ఇంకా సింపుల్గా మ్యాక్సిమం మనం H2 అని రాస్తాం. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు H2లో ఉండే బాండింగ్ ఏదంటే కోవలెంట్ బాండ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక బాండ్ రాస్తాను కదా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కెమిస్ట్రీలో ఎక్కడైనా ఒక బాండ్ ఉంది అంటే దానిలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం అమ్మ. ఓకేనా? అంటే ఒక బాండ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే 2 ఎలక్ట్రాన్స్ కలిస్తేనే ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి కోవలెంట్ బాండ్. సో ఇప్పుడు మరి ఈ కోవలెంట్ బాండ్ని కార్బన్ యాటమ్ ఎలా సాటిస్ఫై చేస్తుంది అంటే కార్బన్ యాటమ్ అనేది కోవలెంట్ బాండ్స్ని 4 కోవలెంట్ బాండ్స్ని ఎలా ఫామ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఒకసారి కార్బన్ యాటమ్ తీసుకుందాం. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఎలా వస్తుంది అన్నాను? 1s2 2s2 2p2 1s2 2s2 2p2. ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి యాటము కూడా 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయండి. అవి ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో అలాగే ఎక్సైటెడ్ స్టేట్లో.
ఏంటండి ఫస్ట్ వన్ ఏంటండి గ్రౌండ్ స్టేట్, రెండో స్టేట్ ఏంటంటే ఎక్సైటెడ్ స్టేట్. ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్లో ఎలా ఉందంటే 1s2 2s2 2p2 కింద ఉంది. 1s2 ఇలా రాస్తున్నాను ఓకేనా. ఇది 1s2 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిగా. నెక్స్ట్ 2s2 తర్వాత ఏంటి పీ ఆర్బిటాల్లో మళ్ళీ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, సబ్ ఆర్బిటాల్స్ అంటే 3 ఉంటాయి తెలుసు కదా అవి, px py pz ఓకేనా. కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి అనుకోండి. సో ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఓకేనా. సో ఇప్పుడు మరి ఆటమ్స్ అన్నీ ఎప్పుడు ఒకే స్టేట్లో ఉండవండి. అవి ఏం చేస్తాయంటే ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఎనర్జీని తీసుకున్నప్పుడు ఈ ఆటమ్స్ అనేవి, ఎలిమెంట్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. అంటే కొంతసేపు ఎక్సైట్ అవుతాయి అనమాట, ఎక్సైట్మెంట్కి ఇవి లోన్ అవుతుంటాయి అనమాట. మరి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎక్సైటెడ్ స్టేట్, కార్బన్ యొక్క ఎక్సైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా మారుతుందో చూడండి. అంటే ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏం కాదమ్మా, ప్రమోషన్ అవుతాయి అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి ప్రమోట్ అవుతాయి. అంటే ఒక ఆర్బిటాల్స్ నుంచి ఇంకొక ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయంటే జంప్ చేస్తాయి. దీన్ని జంపింగ్ అనొచ్చు, లేదంటే ఎక్సైటేషన్ అనొచ్చు, లేదంటే ప్రమోషన్ అనొచ్చు. అంటే ప్రమోట్ అవుతాయి అనమాట. ఎలక్ట్రాన్స్ ఎనర్జీని తీసుకుని అవి కుదురుగా ఉండలేవు. ఏం చేస్తాయంటే ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్లోకి జంప్ చేయడం. ఈ ఆర్బిటాల్స్ని ఎనర్జీ లెవెల్స్ అని కూడా అనొచ్చు ఓకేనా. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1s2లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అలాగే ఉన్నాయండి. ఎప్పుడైతే కార్బన్ యొక్క గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిందో ఈ 2s2లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ 2s2లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఖాళీగా ఎంటీ ఆర్బిటల్ కనిపిస్తుంది కదా మనకి, pz, ఆ pzలోకి ప్రమోట్ అవుతుంది. అదనమాట కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇక్కడ ఒక ఎలక్ట్రానే ఉంది, 2s2లో ఒక ఎలక్ట్రానే ఉంది. మరి నెక్స్ట్ మరి ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ వచ్చింది. అంటే px py pz. సో కాబట్టి ఇక్కడ మనకి 2p2 ఇలాగే రాస్తారు, దీనికి ప్రాబ్లం ఏం లేదు. లేదంటే మీ ఇష్టం రాసుకున్న ప్రాబ్లం లేదు. 2s1 2p3. సో ఇది మనకి ఎక్సైటెడ్ స్టేట్లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. కార్బన్ హ్యాస్ 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉన్నాయి కార్బన్ దగ్గర ఈసారి, ఎన్ని ఉన్నాయమ్మా, కార్బన్ హ్యాస్ 4, మొత్తం 4 ఉన్నాయి. ఎలాంటి ఎలక్ట్రాన్స్ అవి, అన్పైర్డ్. అంటే పెయిరింగ్లో లేనటువంటి సింగిల్గా సోలో ఎలక్ట్రాన్స్ అనొచ్చు. అలాంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1 2 3 4. సో ఇప్పుడు కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఖాళీగా. అవి కూడా ఖాళీగా అంటే మరీ ఎంటీగా కాదు, ఆఫ్ ఫిల్డ్ ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట కాన్సెప్ట్. ఇప్పుడు మనకు తెలుసు ఏం తెలుసు అంటే హైడ్రోజన్ తీసుకోవచ్చు. హైడ్రోజన్ అంటే ఏంటి, 1s1, ఎందుకంటే అటమిక్ నెంబర్ 1 కాబట్టి, అవునా కదా. అలాంటి హైడ్రోజన్ ఆటమ్స్ 4 తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ కార్బన్ రాస్తున్నాం చూడండి, ఇదిగో ఇది కార్బన్. దీని దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇలాంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కార్బన్ దగ్గర 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. అర్థమవుతుందా కాన్సెప్ట్. అంటే ఒక్కొక్క హైడ్రోజన్ దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటని చెప్పాను, ఒక బాండ్. 2 ఎలక్ట్రాన్స్ అంటే ఒక బాండ్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. ఇప్పుడు ఏం ఫామ్ అయినట్టు, 4 బాండ్స్ని ఫామ్ చేసిందనమాట కార్బన్ ఒకేసారి. వేటితోటి, హైడ్రోజన్ ఆటమ్స్తో. సో దీన్నే మనం CH4 అంటాం. ఏమంటాం, CH4 అంటాం. దీని పేరేంటి, మీథేన్. దీని పేరేంటమ్మా, మీథేన్. సో ఇది మనకి టెట్రా వ్యాలెన్సీ నేచరు. అలాగే 4 కోవలెంట్ బాండ్స్ని కార్బన్ ఎట్ ఏ టైం ఒకేసారి 4 యాటమ్స్ తోటి, అంటే హైడ్రోజన్ యాటమ్స్ తోటి ఫామ్ చేసింది ఓకేనా. సో ఇది మనకి దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ ఆల్సో. అంటే ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో కూడా ఇక్కడ మనం చెప్పేసుకున్నాం నేను డైరెక్ట్గా ఓకేనా. సో ఇలా మనకి కార్బన్ యొక్క టెట్రా వ్యాలెన్సీ గురించి మనకి ఒక కంక్లూజన్కి వచ్చామన్నమాట ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటో చూద్దాం. ముందు ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మరి కార్బన్ ఒకేసారి 4 హైడ్రోజన్ యాటమ్స్ తోటి కంబైన్ అయింది కదా. కంబైన్ అయితే మనకి CH4 ఏర్పడింది.
ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలంటే మనం కార్బన్ ఓన్లీ ఒకే ఆటమ్ తోటి 4 బాండ్స్ ఫామ్ చేయదండి, డిఫరెంట్ ఆటమ్స్తో అయినా సరే ఫామ్ చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ వచ్చింది అనుకోండి, ఈసారి క్లోరిన్తో ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంతంటే 17, క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతంటే 17. అంటే ఎలా ఉంటుంది 1s2 2s2 2p 1s2 2s2 2p6 3s2 3p5 1s2 2s2 2p6 3s2 3p5 17 సరిపోయలేదు. అది 17లో మరొక ఎలక్ట్రాన్ కావాలి, అవునా కదా. ఆ ఎలక్ట్రాన్ కావాలంటే ఇప్పుడు 3p5లో ఒక ఎలక్ట్రాన్ వేకెంట్ ఉంది, అవునా కదా. సో ఇక్కడ మనకి కార్బన్ దగ్గర ఏమో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుని మనకి బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట క్లోరిన్. ఓకేనా, సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ ఏదో ఒక్కొక్క కార్బన్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక సోడియం తీసుకోవచ్చు, ఏదైనానండి మనకి ఎలాంటి ఆటమ్స్ అయినా అనవసరం. లేదంటే సోడియం కాదు బ్రోమిన్ తీసుకోండి, ఎక్కువగా హాలోజన్స్ తోటి బాండ్స్ ఫామ్ చేస్తుంటాయి కార్బన్. సో అంటే డిఫరెంట్ ఆటమ్స్ తోటి ఇక్కడ బాండింగ్ అనేది జరిగిందా లేదా. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ కార్బన్. అంటే కార్బన్ అనేది అలాంటి కార్బన్స్ తోటనే ఫామ్ చేస్తుంది, లేదంటే వేరు ఆటమ్స్తో కూడా ఫామ్ చేయగలదు. నెక్స్ట్ ఇంకో స్పెషాలిటీ చూడండి, మరి ఎప్పుడు సింగిల్ బాండ్సే ఫామ్ చేస్తుందా సార్ అంటే లేదు, కార్బన్ కెన్ ఫామ్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఆల్సో. కార్బన్ కెన్ ఫామ్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఆల్సో. సో డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ని కూడా ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ని కూడా ఫామ్ చేస్తుంది. అంటే ఎలా ఉంటాయంటే కార్బన్ డబుల్ బాండ్ సి, ఇటువైపు ఏమో H2 ఇటువైపు H2, ఇలాంటి కాంపౌండ్స్ కూడా వస్తాయి మనకి. లేదు ట్రిపుల్ బాండ్, సో ఇలాంటి కాంపౌండ్స్ కూడా వస్తాయి, వీటిని డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అని అంటారనమాట. ఓకేనా, సో ఇది మనకి కాన్సెప్ట్, ఈ కార్బన్ యొక్క టెట్రావాలెన్సీ నేచర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు మనం ఇదంతా దేని గురించి చెప్పుకుంటున్నామంటే ఈ క్లాస్ అంతా కూడా కార్బన్ యొక్క స్పెషాలిటీ గురించి చెప్తున్నాం. కార్బన్ యొక్క స్పెషల్ ప్రాపర్టీస్ 2 ఉన్నాయి, టెట్రావాలెన్స్ నేచర్ ఒకటి అయింది, రెండోది ఏంటి కార్టనేషన్ ప్రాపర్టీ. మరి ఇప్పుడు ఆ కార్టనేషన్ ప్రాపర్టీ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు ఫామ్ లార్జెస్ట్ చైన్స్ with its own atoms. It is called catenation అన్నమాట. ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది అదే ఎలిమెంట్తో, వేరే ఎలిమెంట్తో కాదు, అదే ఎలిమెంట్తో లార్జెస్ట్ చైన్స్ని కనుక ఫామ్ చేసే కెపాసిటీ ఉంటే ఆ కెపాసిటీనే కాటనేషన్ అంటారనమాట. కాటనేషన్ చైన్స్ అన్నాను. చైన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక కార్బన్ ఆటమ్ ఉందండి, అది ఇంకో కార్బన్ ఆటమ్స్ తోటి ఇలాగా నువ్వు ఎన్ని కార్బన్ ఆటమ్స్ అయినా తీసుకోవచ్చు, మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ తీసుకోవచ్చు. ఇలాంటి మనకి లార్జెస్ట్ చైన్స్ని ఫామ్ చేయగలదు. ఆ ఫామ్ చేయగల కెపాసిటీని కాటనేషన్ అంటారు. అది ఓన్లీ కార్బన్కే మాత్రమే ఉంది. యాక్చువల్గా కార్బన్ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటికి ఉంటుంది. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, ఈ 5 ఎలిమెంట్స్కి కూడా ఉంటుంది. కానీ కార్బన్ ఎలిమెంట్స్కి మ్యాక్సిమం క్యాటనేషన్ ప్రాపర్టీ ఉందండి, కెపాసిటీ ఉంది. ఇది దేనివల్ల సార్ అంటే తీసుకుంటే మనకి కార్బన్, సిలికాన్ ఈ రెండింటిని కనుక కంపేర్ చేసామనుకోండి, ఇదేంటంటే బాండ్ అని చెప్పాను కదా, మనకి ప్రతి బాండ్కి ఒక పర్టికులర్ స్ట్రెంగ్త్ ఉంటుందండి. దాన్ని బాండ్ స్ట్రెంగ్త్ అని పిలుస్తారు. ఏమంటారు? బాండ్ స్ట్రెంగ్త్ అంటారు. సో బికాజ్ ఇక్కడ ఈ కాటనేషన్ ప్రాపర్టీ ఓన్లీ కార్బన్ ఆటమ్కి ఎందుకు ఎక్కువ అంటే డ్యూ టు ద లార్జ్ బాండ్ స్ట్రెంగ్త్ అనమాట. డ్యూ టు ద లార్జ్ బాండ్ స్ట్రెంగ్త్ అంటే కార్బన్ మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంతంటే 335 కిలోజౌల్స్ పర్ మోల్ ఉంటుందండి. ఎంత ఉంటుంది? 335 కిలోజౌల్స్ పర్ మోల్ ఉంటుంది. మరి అలాగే సిలికాన్కి కనుక తీసుకున్నారనుకోండి 220 కిలోజౌల్ పర్ మోల్ అనమాట. దీని వాల్యూ ఎంత అంటే 220 కిలోజౌల్ పర్ మోల్. ఇదంతా 335. సో కాబట్టి డ్యూ టు లార్జ్ బాండ్ స్ట్రెంగ్త్ అంటే బాండ్ స్ట్రెంగ్త్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్బన్ అనేది ఇలా నెంబర్ ఆఫ్ లార్జెస్ట్ చైన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? మరి ఇవి ఓన్లీ ఎలా లీనియర్గానే కాదండి, ఇవి ఓన్లీ మనకి ఈ చైన్స్ అనేవి లీనియర్గా ఉంటాయి, అలాగే బ్రాంచ్డ్ చైన్స్ ఉంటాయి, అలాగే రింగ్స్ కూడా ఫామ్ చేయగలదు అనమాట. రింగ్స్ మరి బ్రాంచ్డ్ అంటే దీన్ని ఏమంటారంటే లీనియర్ అంటారండి, దీన్ని లీనియర్ చైన్ అంటారు. మరి బ్రాంచ్డ్ అంటే ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఒక లీనియర్ ఉందనుకో, దీనికి మళ్ళీ ఒక బ్రాంచ్,
దీనికి మళ్ళీ ఒక బ్రాంచ్. ఇలాంటి వాటిని బ్రాంచ్డ్ చైన్స్ అంటారు. మరి రింగ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇలా క్లోజ్ చేసి ఉండాలి, ఇది క్లోజ్డ్. ఓకేనా? సో ఇలా క్లోజ్డ్ చేస్తే దీన్ని మనం ఏమంటామంటే రింగ్స్ అంటారు. ఓకేనా? సో ఇలాంటి మనకి ఈ లీనియర్ కానీ బ్రాంచ్డ్ కానీ రింగ్స్ కానీ ఇలా మనం ఈ కార్బన్ ఐటమ్స్ లింక్ చేసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఇలా ఈ కార్బన్ ఐటమ్ అనేది ఫామ్ చేయగలుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైందండి కార్బనిక్ స్పెషాలిటీ ఏంటో. సో ఇప్పుడు మనకి టెట్రావాలెన్స్ నేచర్ ఒకటి ఉంది, అలాగే కార్బనేషన్ ప్రాపర్టీ ఒకటి ఉందన్నమాట. ఈ రెండు ప్రాపర్టీస్ ఈ కార్బన్ ఐటమ్ని చాలా యూనిక్ ఎలిమెంట్ కింద మార్చేసాయి అనమాట. రైట్? మరి ఇది లాస్ట్ కంక్లూజన్ తీసుకుంటే మనకి ఎందుకు కార్బన్ ఐటమ్ అంత స్పెషల్ అనే టాపిక్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఇస్తున్నాం చూడండి. ఎందుకంటే టు షో కార్టనేషన్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే కార్టనేషన్ అనే ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. కార్టనేషన్ అంటే నెంబర్ ఆఫ్ పెద్ద పెద్ద లార్జ్ చైన్స్, నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలదు. సెకండ్ పాయింట్ టు షో టెట్రావేలెన్సీ, అంటే ఒకేసారి 4 అంటే మొత్తం 4 డిఫరెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. అంటే దేనికైనా సరే వ్యాలెన్సీ 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటుంది, కానీ మ్యాక్సిమం వ్యాలెన్సీ ఉన్న ఏకైక ఎలిమెంట్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ఎలిమెంట్ ఏంటంటే దట్ ఈస్ కార్బన్. ఓకేనా? కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. థర్డ్ పాయింట్ ఏం రాస్తారంటే టు ఫార్మ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్. వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అంటే ఇదే కార్బన్ ఐటమ్ సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు, డబుల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు, ట్రిపుల్ బాండ్స్ని కూడా ఫామ్ చేయగలదు. ఓకేనా? కార్బన్ ఐటమ్ సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ని కూడా ఫామ్ చేయగలదు. సో ఇవి ఈ 3 ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో ఈ 3 ప్రాపర్టీస్ మనకి ఈ కార్బన్ ఐటమ్ని చాలా యూనిక్గా తయారు చేసాయి అన్నమాట. ఓకేనా? సో మొత్తం ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీని కార్బన్ ఐటమ్ ఎంత రూల్ చేస్తుంది ఇప్పుడు అర్థమైందా మనకి. సో దిస్ ఈజ్ ద కంక్లూజన్ అనమాట. రైట్? సో దిస్ ఈజ్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మాకు మీ సపోర్ట్ కావాలండి. మీకు కనుక క్లాస్ కనుక నచ్చినట్లయితే ఇమీడియట్గా దాన్ని షేర్ చేయండి. ఎవరైతే ఇప్పుడు నేర్చుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీకు క్లాస్ వీడియో నచ్చినట్లయితే ఓన్లీ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైట్? సో దిస్ ఈజ్ యువర్స్ కెమిస్ట్రీ సార్. Thank you, team ACC.